నమస్తే వెల్కమ్ టు ఇలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కాలేజ్ కుర్రాడిగా ఐపీఎస్ గా ఐఏఎస్ గా ఎన్నికల అధికారిగా కనిపిస్తాడు. అయితే ఈ పాత్రను కార్తిక్ సుబ్బరాజ్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసి ఉంటాడో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పాత్రకు స్ఫూర్తి ఏంటో అందరికీ తెలిసింది. ఎన్నికల అధికారి టిఎన్ సెషన్ రియల్ లైఫ్ ను బేస్ చేసుకొని ఈ పాత్రలను రాసుకున్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల అధికారి అంటే చరిత్రను చదివిన వారికి టిఎన్ సెషన్ గుర్తుకు వస్తారు. ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నో ఎన్నికల కార్డులని ఆయననే ప్రవేశపెట్టారు. ఎంతో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా సెషన్ కు మంచి పేరు ఉంది. ఇక ఆయన కాలేజ్ లో యూత్ లీడర్ గా ఉన్నారు. ఆ తర్వాత ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ఆపై మళ్లీ ప్రయత్నించి ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు. అలా ఆయన చివరకు ఎన్నికల ప్రధాన అధికారిగా నియమితులయ్యారు. అయితే ఈయన కెరియర్ ను చూసి ఇన్స్పైర్ అయి కార్తిక్ సుబ్బరాజ్ ఈ కథను రాస్తున్నట్లుగా కనిపిస్తుంది. గేమ్ చేంజర్ చిత్రంలోనూ రామ్ చరణ్ కాలేజ్ కుర్రాడిగా, ఆ తర్వాత ఐపీఎస్ గా, ఆపై ఐఏఎస్ గా, చివరకు ఎన్నికల అధికారిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం చాలా మంది ఇది టిఎన్ సెషన్ నుంచి ఇన్స్పైర్ అయి రాసుకున్న క్యారెక్టరే అని అంటున్నారు. మరి వీటిపై శంకర్ గాని, కార్తిక్ సుబ్బరాజ్ గాని క్లారిటీ ఇస్తారేమో చూడాలి. గేమ్ చేంజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బన్నీ, తారక్ ఫ్యాన్స్ ముక్కుముడిగా గేమ్ చేంజర్ మీద దాడి చేస్తున్నారు. యావరేజ్ టాక్ ఉన్న గేమ్ చేంజర్ ను డిజాస్టర్ గా మారుస్తున్నారు. ఎక్కడా వల్గారిటీ లేకుండా ఫ్యామిలీతో వెళ్లి హాయిగా చూసుకునే క్లీన్ సినిమాను ఇలా ఎందుకు చేస్తున్నారంటూ న్యూట్రల్ ఆడియన్స్ అంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గేమ్ చేంజర్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇంతటి ట్రోలింగ్ నెగిటివిటీని తట్టుకొని గేమ్ చేంజర్ నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఇక బరిలోకి బాలయ్య, డాకు మహారాజ్ అంటూ రాబోతున్నాడు. ఈ సంక్రాంతి పోటీ మాత్రం చాలా టఫ్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు వెంకీ మామని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఈ సంక్రాంతికి వస్తున్నామంటూ చాలా కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. గేమ్ చేంజర్ కు డివైడ్ టాక్ వస్తుంది. మరి ఆ రెండు చిత్రాలకు ఎలాంటి టాక్ వస్తుందో, ఆ తర్వాత పోటీ ఎలా ఉంటుందో చూడాలి.